ఈ ట్రైలరు, ఈ గ్లింప్సు 'టాక్సిక్' మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ అయినా గాని, సినిమాని ఫ్యామిలీతోని జూసినా గాని సినిమా రిలీజ్ రోజు, ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఒక్కటే ఆ డైరెక్టర్‌ని థూ అని చూస్తారు. అంతే కాకుండా యష్ గారినైతే నానా మాటలంటారు. బూతులు కూడా తిట్టే అవకాశం ఉంది. అంత గలీజ్‌గా బ్లూ ఫిల్మ్ కూడా ఇట్లా తీయరు. అంత గలీజ్‌గా తీసిర్రు. మరి ఈమె లేడీ డైరెక్టర్ అంట. ఈమె లేడీ డైరెక్టరే ఈ విధంగా తీసి అసలు ఆ కిందకి 'రామ్ గోపాల్ వర్మ' పనికిరాడు. 'సందీప్ రెడ్డి వంగ' పనికిరాడు. 'అర్జున్ రెడ్డి' మూవీ పనికిరాదు. 'యానిమల్' మూవీ పనికిరాదు. ఎన్ని మూవీలు పెట్టినా పనికిరాదు. నేను చూసినప్పుడు నోరెళ్ళబెట్టిన. ఒక గంట దాకా నోరెళ్ళబెట్టిన. ఏందిరా ఇది? చిన్న ఆఫర్ కాదయ్య అన్నట్టుంది అది. అంత గలీజ్‌గా, అంత వల్గర్‌గా ఉంది. మరి డైరెక్టర్ ఎట్లా తీసింది? అసలు ఈమెవరు? ఈమె కథ ఏంది? అనేదైతే అసలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నిజంగా చెప్తున్నా ఇవి గ్లింప్స్ మాత్రం ఫ్యామిలీతోటి అస్సలు చూడకండి. ఫ్రెండ్స్‌తోటన్నా చూడండి, లేకపోతే సింగిల్‌గా అన్నా చూడండి. మూవీకైనా గానీ, ఈ మూవీకి ఫ్యామిలీతోటి అస్సలు వెళ్ళకండి. సింగిలే ఎళ్లి చూసిరండి చూడాలనిపిస్తే గాని, ఫ్యామిలీతోటి ఎళ్తే మాత్రం పక్కనున్న మన ఫ్యామిలీని ఫస్ట్ చెప్పు తీసుకొని కొడతారు. అంత గలీజ్‌గుంది. బ్లూ ఫిల్మ్‌లో గూడా ఈ విధంగా ఉండదు నాకు తెలిసిన కాడికైతే. ఈ యష్ గారు ఎట్లా ఒప్పుకుండో ఏమో గాని, అంత మంచి పెద్ద 'కేజీఎఫ్' మూవీ తీసి అంత మంచి పెద్ద స్టార్ అయిన తర్వాత, ఈ మూవీకి ఎలా ఒప్పుకుండో, సరే మూవీకి ఒప్పుకున్నా గాని, ఇలాంటి సీన్‌లకి ఎలా ఒప్పుకుండో నాకైతే ఏమి అర్థం కావట్లేదు. ఈమె పేరొచ్చేసి మోహన్ దాస్. గీతా మోహన్ దాస్. ఏంది ఈ 'టాక్సిక్' మూవీ డైరెక్టర్ వచ్చేసి గీతా మోహన్ దాస్. ఈమె తీసిన సింగిల్‌గా చూడండి. నేను చెప్తున్నా సింగిల్‌గా చూసిన తర్వాత నోరులెళ్ళబెడతారు ఒక్కొక్కళ్ళు. 'సందీప్ రెడ్డి వంగ' పనికిరాడు. 'ఆర్‌జీవి' పనికిరాడు. ఏ మూవీ పనికిరాదు. అంత వయలెన్స్ ఉంది. అంత ఇంక వేస్ట్ నేను చెప్పి వేస్ట్ ఇంగ. మీరు ఫ్యామిలీతోటైతే చూడకండి ముందే చెప్తున్నా. ఈమె వచ్చేసి కేరళ ఈమెది. కేరళ. ఈమె మలయాళం, ఇంగ్లీష్ మాట్లాడుతది. ముఖ్యమైన సినిమాలొచ్చేసి 2013లో 'డైస్' అని తీసింది. 'లైరెన్స్ డైస్.' ఈ మూవీకి భారతీయ భారతీయ అవార్డ్ గెలుచుకుంది ఈ మూవీకి. 2013లో వచ్చి భారతీయ అవార్డ్ గెలుచుకుంది. భారతదేశం నుంచి ఎంట్రీకి వెళ్ళింది. ఆస్కార్ అవార్డ్‌కి కూడా ఎంట్రీ ఇచ్చిందంట. మరి ఎంతమంది ఈ మూవీ నేను చూడలేదు. చూడాలి ఈ మూవీ. మూవీ చూసినాక మాట్లాడదాం అనుకున్నా గానీ, టైం లేదని ఇప్పుడే మాట్లాడేస్తున్నా నేను. 'ముత్తోన్' ఈ మూవీ వచ్చేసి 2019లో వచ్చింది. ఇది కూడా మంచి సక్సెస్‌నైతే అందుకుంది. దాని తర్వాత వచ్చిన మూవీ తీస్తున్న మూవీ 2020లో 'టాక్సిక్.' ఈ 'టాక్సిక్' మూవీ ఏంది అది? ఫ్యామిలీతోని చూడాలా? లేకపోతే సింగిల్‌గా పోయి చూడాలా? ఏం అర్థం కావట్లే. ఇంత గలీజ్‌గుంటదా? ఇదే గ్లింప్స్‌ని ఫర్ ఎగ్జాంపుల్ 'అర్జున్ రెడ్డి' మూవీని 'అర్జున్ రెడ్డి' కంటే డబల్ ఉంది. 100 రెట్లు. 'అర్జున్ రెడ్డి' కంటే 100 రెట్లు గలీజ్‌గుంది. మరి 'అర్జున్ రెడ్డి' సినిమా అప్పుడు ఒక ఆహ్, మేల్ డైరెక్టర్ ఆయన ఒక అబ్బాయి తీసిండు. ఇంత గలీజ్ తీస్తాడా అబ్బాయి అసలు లేదా ఆ ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలు ఉంటారని తెలీదా అని మరి అంత రచ్చ రచ్చ చేసిర్రు మరి. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు ఆడియన్స్ ఏం చేస్తుర్రు మరి? ఒక ఫీమేల్ డైరెక్టరే 'అర్జున్ రెడ్డి' కంటే 100 రెట్లు ఎక్కువ తీసిందసలు. ఆ బూస్టింగ్ ఏందో, కార్‌లో ఊగుడేందో, ఆ పేలుడేందో, నేను చూసినప్పుడు నోరెళ్ళబెట్టిన గంట సేపు దాకా నోరెళ్ళబెట్టిన. ఈమెకెట్లొచ్చిందిరా బాబు ఆలోచన? ఇంత వల్గర్‌గా, ఇంత గలీజ్‌గా ఫ్యామిలీ ఉంటారని తెలీదా ఆమెకి? చిన్న పిల్లలు ఉంటారని తెలీదా? సినిమాకెళ్తే ఫ్యామిలీ వాళ్ళు ఎళ్తారని తెలీదా? అందరు లవర్సే ఎళ్తారా సినిమాకి? ఫ్యామిలీ ఎళ్ళరా ఇంగ? ఆ ఫ్యామిలీ చూస్తే వాడు ఆ సీన్ చూడంగానే బయటకి తీసుకొనొస్తాడు తన భార్యని, పిల్లల్ని. ఎవడైనా పోయినోడు ఫ్యామిలీతోటి ఎళ్ళకండి. ఇంత గలీజ్‌గా, ఇంత వల్గర్‌గా తీసింది. ఇప్పుడేం చేస్తుర్రు కామెంట్‌లలో అబ్బా! అని నోరులలో పెడుతుర్రు గానీ, మరి మహిళా సంఘాలు ఎటు పోయినయి? ఆమె మీదకి. మరి ఆ సినిమా నిన్న మొన్న అనసూయది ఇంత హై లెవెల్ లేపిర్రు మరి. ఇప్పుడు ఈమె ఇంత డైరెక్ట్‌గా బ్లూ ఫిల్మ్ తెచ్చి ఇలా పెడితే మరి యష్ గారిని ఏమనట్లేరు, ఆమెనేమనట్లేరు. మరి ఏమైందిప్పుడు? మహిళా సంఘాలు ఎటు పోయినయి? ఒక ఫ్యామిలీతోని చూసే సినిమా కాదుగా ఇది. నాకు అసలు మెంటల్ ఎక్కిపోయింది అది చూడంగానే అసలు. ఒకవైపు ఆలోచన ఎట్లొచ్చిందిరా బాబు అనిపించింది. ఒకవైపు చూసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా చూడాలది అనిపించింది. నేను రియాక్షన్ వీడియో కూడా చేయలే. అందుకే. అది చూపించుకుంటే రియాక్షన్ వీడియో ఎట్లా చేయను? ఇప్పుడు నా యూట్యూబ్ ఛానెల్‌లో ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తారు. పొద్దుగాల మార్నింగ్ న్యూస్ చెప్తాం, అన్నీ చెప్తాం న్యూసు. ఫ్యామిలీ ఆడియన్స్ ఒకవేళ చూస్తే ఏంది? ఇంత వల్గర్‌గా నిజం చెప్తున్నా సినిమాకెళ్ళే వాళ్ళు మాత్రం ఎళ్ళకండి.
ఇది చూడండి. సింగిల్‌గా చూసేయండి మీరు. సింగిల్‌గా చూడాలనుకుంటే సింగిల్‌గా చూడండి. దాని తర్వాత మీరు సినిమాకెళ్ళాలా, ఫ్యామిలీతోటి ఎళ్ళాలా అనేది మీకే అర్థమైపోతది. నిజంగా చెప్తున్నా దీనిపైన రియాక్ట్ కావాలి. యష్ గారు ఎలా ఒప్పుకున్నారో ఇలాంటి సీన్‌లకైతే దీన్ని డిలీట్ చేసేయాలి సినిమాలో. దీన్ని డిలీట్ చేయాలి సీన్. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేరు. ఇంగ సింగిల్‌గా లవర్సే వీళ్ళే పోవాలి గానీ ఫ్యామిలీతోటి ఎళ్ళే సినిమా కాదు. ఒకవేళ ఈ సీన్ పెడితే మాత్రం. కాబట్టి దీనిపైన రియాక్ట్ కాండి. బాగుంది, బాగుంది కాదు. ఇది ఇంత వల్గర్‌గా ఉంది. అది ఆలోచించండి. ఫ్యామిలీతోని చూసే సినిమానేనా అని అది కూడా ఆలోచించండి. అప్పుడెప్పుడో 'అర్జున్ రెడ్డి' వస్తే ఇంతగానం పైకి బూమ్ బాంబులు గీములు అని అన్నారు గానీ మరి ఇప్పుడు ఇంత డైరెక్ట్‌గా వస్తే ఎటు పోయాయో మహిళా సంఘాలు మాత్రం నాకేం అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు కూడా ఇదే అంటుర్రు. నేను దాదాపు మా ఫ్రెండ్స్‌కి "అరే చూడరా ట్రైలర్ ఎట్లుందో నేను చూసిన ఒకసారి చూసి ఎట్లుందో చెప్పురా" అంటే వాడు కూడా నోరెళ్ళబెట్టిండు. ఇంత గలీజ్ ఎట్లా తీసిర్రురా బాబు! బ్లూ ఫిల్మ్ చూసినా గాని ఇట్లుండదు. ఇదేంది ఇట్లుందిరా బాబు అన్నట్టుంది. కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోండి. దీన్ని మూవీ తీయండి గానీ ఇలాంటి సీన్‌లు మూవీలో తగ్గియండి. ముఖ్యంగా ఈ సీన్ అయితే అసలు డిలీట్ చేయండి. మీరైతే సింగిల్‌గా చూడండి. ఒకవేళ ఈ సీన్ ఉంటే మాత్రం ఫ్యామిలీతోటి అస్సలు వెళ్ళకండి సినిమాకి. సింగిల్‌గా